పేదలు గౌరవప్రదమైన జీవనం సాగించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందరికీ ఆవాసం నినాదంతో ఇల్లు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నెలకు 1000 రూపాయలు చెల్లించేలా బ్యాంకు రుణం అవకాశం కల్పించనుంది. అటు పథకాల అమలుపై సమగ్రంగా చర్చించిన ముఖ్యమంత్రి లోపాలను సరిచేయకపోవడంపై మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ పల్ సర్వే వివరాలు వాస్తవ వివరాలతో సరిపోవడం లేదన్నారు. సైబర్ సెక్యూరిటీ విధానానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం ఆర్థిక మోసాల్లో బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాల్యం నుంచే మాతృమూర్తిపై మమకారం, సమాజంలో మహిళలపై గౌరవం పెంపొందేలా విద్యాలయాల్లో అమ్మకు వందనం పేరుతో కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. జాతీయ మహిళా సదస్సుకు కొనసాగింపుగా అమ్మకు వందనం కార్యక్రమం ఉండాలని ఆదేశించారు. చంద్రన్న బీమా పథకంలో నిర్మాణ కార్మికులకు 30,000 రూపాయల అదనంగా పరిహారం ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. అందరికీ ఆవాసం నినాదంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ పేదలకు అందుబాటు ధరలో గృహాలు నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రతివారం సిఆర్డీఏ సమీక్ష తర్వాత పట్టణాభివృద్ధిపైన సమీక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. 1.5 years లో లేటెస్ట్ టెక్నాలజీ, ఈరోజు మీకు తెలుసు టర్నల్ టెక్నాలజీ, అలాంటి టెక్నాలజీని ఉపయోగించి 1.5 years లో ఈ 1,20,000 హౌసెస్ని కట్టి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 హౌసెస్ చేయటం జరుగుతుంది. పాత రోజుల్లో గతంలో లాగా 4 గోడలు కట్టి స్లాబ్ వేయటం కాదు. బేసిక్ ఎమ్యూనిటీస్, సోషల్ ఎమ్యూనిటీస్. బేసిక్ అంటే రోడ్డు, ఇంటర్నల్ రోడ్స్, సివరేజ్, స్ట్రాంగ్ వాటర్, లైటింగ్ అవి. సోషల్ ఎమ్యూనిటీస్ అంటే ఆ ఏరియాలో ఎన్ని హౌసెస్ ఉంటాయో దానికి తగ్గట్టుగా ఒక చిన్న హాస్పిటల్, ఒక స్కూలు, ఒక కమ్యూనిటీ హాలు, అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్, ఇవన్నీ సోషల్ ఎమ్యూనిటీస్. మనం కట్టే వాటిలో బేసిక్ ఎమ్యూనిటీస్ వస్తున్నాయి, సోషల్ ఎమ్యూనిటీస్ వస్తున్నాయి. ఇలా క్వాలిటీగా చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళు లోన్ కూడా ఇస్తామంటున్నారు. ఆ హౌస్ని ప్లెడ్జ్ చేసే లోను ఇప్పించడం జరుగుతుంది. వాళ్ళు స్మాల్ ఇన్స్టాల్మెంట్లో కట్టుకుంటారు. ఎప్పుడు డబ్బులు పూర్తిగా వస్తే అప్పుడు పూర్తిగా చేసుకోవడం జరుగుతుంది. ఇమీడియట్గా అందరు మున్సిపల్ కమిషనర్కి చెప్పి ఎవరెవరు ఏ మోడల్ కోరుకుంటున్నారు అంటే, ఇప్పుడు 270 చదరపు అడుగులు అంటే ప్రభుత్వం 3 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన అమౌంట్ని వాళ్ళకి బ్యాంక్ లోన్ అరేంజ్ చేస్తున్నాం. నెలకి 1,700 రూపాయలు యాక్చువల్గా వాళ్ళు పే చేసుకోవాల్సి వస్తుంది. అయితే వాళ్ళు అడ్వాన్స్గా కేవలం 1000 రూపాయలు కడితే చాలు, ఇంకేమీ కట్టాల్సిన అవసరం లేదు. రెండో మోడల్లో ఏదైతే 365 చదరపు అడుగులు ఉందో దాంట్లో అన్ఫినిష్డ్ అయితే, అంటే టైల్స్ గీల్స్ లేకుండా ఉంటే 25,000 ఒక సంవత్సరంలో కట్టాలి 4 ఇన్స్టాల్మెంట్లో. లేదు టైల్స్ అన్నీ మా కేసు ఇవ్వాలంటే 50,000 రూపాయలు 1 year లోపల వాడు పే చేయాలి. అలా కాకుండా డబుల్ బెడ్రూమ్ కావాలి మాకు విత్ ఫుల్ ఫినిష్డ్ అంటే 1 lakh రూపీస్ 1 yearలో కట్టాలి. అవసరం లేదు, టైల్సే అవసరం లేదు, వర్టిఫైడ్ టైల్స్ అయ్యి మేము తర్వాత చేసుకుంటామంటే కేవలం 50,000 రూపాయలు 1 yearలో కడితే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అలాట్ చేస్తాం. మిగతాది బ్యాంకులో లోన్ అరేంజ్ చేస్తాం. అంటే 3 లక్షలు అందరికీ సబ్సిడీ ఉంటుంది. రిమైనింగ్ అమౌంట్ బ్యాంక్ లోన్ అరేంజ్ చేస్తాం. 25 yearsకి తక్కువ ఇన్స్టాల్మెంట్ వచ్చేదిగా కట్టేదిగా ఏర్పాటు చేయడం జరిగింది. అగ్రిగోల్డ్ అంశంపై మంత్రి మండలి సమీక్షించింది. ఇప్పటి వరకు వేలం ద్వారా 50 కోట్ల రూపాయల విలువైన బిడ్లు వచ్చాయని, 16 కోట్ల రూపాయలు విడుదలయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కీసరలోని 350 ఎకరాలు, విజయవాడలోని 8 ఆస్తులు వేలం ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అక్షయ, బొమ్మరిల్లు, కేశవరెడ్డి వంటి ఆర్థిక సంస్థల మోసాల్లో కోర్టుల్లో లేని వివాదాల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. వేలం ప్రక్రియ వేగవంతం చేయాలంటూ న్యాయస్థానాలను అభ్యర్థించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ పాలసీని మంత్రివర్గం ఆమోదించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో విధానం రూపకల్పన చేయాలని నిర్ణయించారు. నూతన విధానంతో సైబర్ నేరాలకు అడ్డుకట్టబడుతుందని సమావేశంలో ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. 2017-18 సంవత్సరాన్ని ఈ ప్రగతి సంవత్సరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని విలేజ్ లెవెల్ వరకు ఈ ఫైల్స్ ఏర్పాటు చేయాలి. ఈ విద్యా సంవత్సరం నుంచి సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, మెషిన్ లెర్నింగ్, ఫిన్టెక్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, బిగ్ డేటా, రోబోటిక్స్ వంటి అధునాతన సాంకేతిక కోర్సులను పాఠ్యాంశాలలో కూడా సిలబస్ లో పెట్టి మార్పులు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అబవ్ పావర్టీ లైన్ ఉండే వాళ్ళకు హెల్త్ ఫర్ ఆల్ ఈ February 28 నుంచి March 31 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అప్లై చేసుకునేదానికి కానీ, ప్రీమియం కట్టేదానికి కానీ March 31 వరకు చేశాం. ఈ ప్రకృతి వ్యవసాయం కోసమే
విప్రో ప్రేమ్జీ గారు ఈ నెల 8వ తేదీ 100 కోట్లతో ఎంఓయూ చేసుకున్నారు. దీన్ని ఇంకా 160 క్లస్టర్కు ఎక్స్టెండ్ చేయాలని, 5 ఏళ్లలో 5 లక్షల హెక్టార్లో ఈ ప్రకృతి వ్యవసాయానికి అవకాశం కల్పించాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా రైతులకు కస్టమ్స్ హైరింగ్ సెంటర్స్ వివిధ జిల్లాల్లో 200 ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలి, ఎక్కడ తాగునీటి సమస్య తలెత్తకూడదని చెప్పి మంత్రిమండలి అభిప్రాయపడింది. ప్రతి వారము ప్రతి సోమవారం దీనిపైన సమీక్ష చేస్తానని, పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖల కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అనంతపూర్, చిత్తూరు, ప్రకాశంలో 558 విలేజెస్ ఇప్పుడు నీటి ఎద్దడిగా గుర్తించాము. ఈ తాగునీటికి గాని, పశువులకు నీటికి గాని ఎన్ఆర్ఏజెస్ 50 రోజులు పెంచారు. కేంద్ర ప్రభుత్వం అనుమతించింది 100 నుంచి 150 డేస్ కు. వీటన్నిటికీ 200 కోట్లు కావాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రన్న బీమా పథకం అమలు తీరు, లోపాలపై వాడీవేడి చర్చ జరిగింది. ప్రతిష్టాత్మక పథకాల అమలు చేతగాకుంటే తాను స్వయంగా పనిచేసుకుంటానని మండిపడ్డారు. విజయనగరం జిల్లాలోని 1/2 సెంటు స్థలాన్ని శ్రీ రామకృష్ణ సేవా సమితికి 15 లక్షల రూపాయలకు, తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు గ్రామంలో 500 చదరపు గజాల స్థలాన్ని 2008లో నక్సల్స్ దాడిలో మరణించిన పోలీస్ పి వెంకటరావు కుటుంబానికి ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. విశాఖ జిల్లా కాపులుప్పాడలో 65 ఎకరాల భూమిని నౌకాదళానికి ఇవ్వాలని నిర్ణయించారు.